అంతలా కంగారు పడుతున్నారు? అంటే మీరు హాస్పిటల్కి వస్తారని మేము అస్సలు అనుకోలేదు. అందుకే నా ప్రాణం కాపాడావు. థ్యాంక్స్ చెప్పకుండా ఎలా ఉంటాం? మొదట్లో నువ్వు కనిపించినప్పుడల్లా నా కుటుంబానికి సమస్యలు వస్తున్నాయని, నువ్వు కావాలని నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నావని నిన్ను చాలా అవమానించాను చెడే. కానీ నువ్వు అవేవి మనసులో పెట్టుకోకుండా నా కుటుంబానికి కష్టం వచ్చినప్పుడల్లా నాకు అండగా నిలబడ్డావు. ఇవాళ నీ ప్రాణం పణంగా పెట్టి మరీ నా భర్త ప్రాణాన్ని కాపాడావు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో, ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో కూడా తెలియడం లేదు. మీనన్ నుంచి థ్రెట్ ఉందని తెలిసే మేం కూడా అక్కడికి వచ్చాం. సో మీ అందరినీ కాపాడడం నా డ్యూటీ కౌశికి గారు. నేను నా డ్యూటీ మాత్రమే చేశాను. డ్యూటీ మాత్రమే చేస్తే మా ప్రాణాలు కాపాడేదాన్ని, కానీ ఇలా నీ ప్రాణాల మీదకి తెచ్చుకొని మరీ సురేష్ని కాపాడేదాన్ని కాదు కదా. ఇది ఏ జన్మ రుణబంధమో తెలియడం లేచాడే. కానీ కష్టం వచ్చినప్పుడు నువ్వు నా పక్కన ఉంటావనే ధైర్యం ఉంది. ప్లీజ్, నీకేం కావాలో అడుగు. నాకేం అవసరం లేదు కౌశికి గారు. అయినా మీరేదో ఇస్తారని నేను ఈ పని చేయలేదు. నాకు తెలుసు చెడే, నువ్వు అలాంటి మనిషివి కాదని. కానీ నా సంతోషం కోసం ఏదో ఒకటి అడగండి. సమయం వచ్చినప్పుడు అడుగుతాను కౌశికి గారు. అప్పుడు ఇవ్వండి చాలు. ఇవాళ నీకు మాటిస్తున్నాను చెడి. నువ్వు వచ్చి నా ముందు నిలబడి నీకేం కావాలో అడిగిన రోజు అది ఏదైనా సరే నీకిస్తానని మాటిస్తున్నాను. అయ్యో, ఏమైంది? రైట్ షోల్డర్కి బుల్లెట్ తగలడం వల్ల రైట్ హ్యాండ్ని కొన్ని రోజుల వరకు కదిలించొద్దని డాక్టర్ గారు చెప్పారు కౌశికి గారు. అయ్యో, ఐమ్ సారీ జడి. పర్లేదండి. వెళ్దామా కౌశికి? జాగ్రత్త. సరే అండి. ఏమని జడి? 25 ఏళ్ల పోరాటం ముగిసిపోయిందంటే నమ్మలేకపోతున్నాను కిడి. నా కుటుంబం పడిన అవమానాలు, మా అమ్మ చావు మోసిన నింద, నిజం కోసం నేను పడిన కష్టం అంతా ఒక్క బుల్లెట్తో తీరిపోయిందంటే నమ్మలేకపోతున్నాను. మీనన్ని పట్టుకోవాలన్న లక్ష్యంతో పోలీసైన నీకు ఈ నిజం నమ్మడానికి కష్టంగానే ఉంటుంది జడి. కానీ కష్టంగా కాదు కేడి, అనుకూలంగా ఉంది. పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకుండా ఫీల్డ్ లోకి దిగని మీనన్ అంత ఈజీగా బిల్డింగ్ లోకి రావడం, బ్లాస్ట్ జరగడం, సడన్ గా మీనన్ మన ముందు నిలబడ్డం, మీనన్ని నేను కాల్చి చంపడం. అంటే మీనన్ చావులో ఏదైనా తప్పు జరిగిందంటావా జడి? అనుమానపడ్డానికి కూడా అవకాశం లేదు కదా జడి. మీనన్ని మా అందరి ముందు నువ్వే షూట్ చేసి చంపావు కదా. డెడ్ బాడీ కూడా మన కళ్ళ ముందే ఉంది. మరి ఇంకా నీకెందుకు అనుమానంగా ఉంది? ఇంకెక్కడైనా తప్పు జరిగింది అనుకుంటున్నావా? తెలీదు కేడి, నువ్వన్నట్టు మీనన్ లేడు అన్న నిజాన్ని నమ్మడానికి నాకు టైం పడుతున్నట్టుందంతే. మీనన్ కథకి ఇక్కడితో ఎండ్ కార్డ్ పడిపోయింది. పద. ప్రముఖ
ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్లిన సీఎం గారి మీద మీనన్ అటాక్ చేసినట్లు, సీఎం గారిని కాపాడడానికి పోలీసులు మీనన్ని కాల్చడంతో అతను అక్కడికక్కడే మరణించినట్లు మనకి సమాచారం అందింది. మీనన్ నిజంగానే చనిపోయాడా? ఎత్రా ఒక్కడు కూడా ఫోన్ ఎత్తాడేంటి? జేడి అన్నంత పని చేసిందా? నిజంగానే అసలు బాయిని చంపిందా? లేదా నాకు తెలియదు ఏదైనా జరుగుతుందా? ఈ మీననే చంపుతావా? మీననంటే చావు, చావుకి చావెలా వస్తుంది. బాయ్ నిజంగా చనిపోయాడా లేక బ్రతికే ఉన్నాడా? నో, అలా జరగకూడదు. నో నో నో.